ఏసీపీ భవానీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏరా కిడ్నాప్ చేస్తావా? కిడ్నాప్ మామూలు పూజ కాదమ్మా, 108 మెట్లకు పూజ చేసి మోకాళ్లతో ఎక్కాలమ్మా. ఈశ్వరుడు చుట్టూ మరో 108 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. అప్పుడే దోషం పరిహారం అవుతుంది. 108 మెట్లు మోకాలతో ఎక్కాలా? అది చాలా కష్టమండి. ఎంత కష్టమైనా నేను చేస్తానంటే. భవానీ, ఏంటిది? కూర్చో. ఏంటి భవానీ? ఎంత మంచి జీవితం ఇచ్చారండి. నిజంగా మనుషుల్లో దేవుడంటే మీరే. ఏంటి మాటలు? లోపలికి పాల గ్లాస్తో వచ్చి నువ్వు తలుపు గడియవేసి వస్తూ ఉంటే నేను ఏదో ఊహించుకున్నాను. కానీ నువ్వేంటి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు పట్టుకుంటున్నావు? తప్పు కదా భవానీ, ఇలా ఏడవచ్చా? ఇది ఏడుపు కాదండి, ఆనందం. లోపలున్న నా బాధ కృతజ్ఞతతో కలిసి కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంది. ఆనందం కలిగితే నవ్వాలి గాని ఇలా ఏడవకూడదు భవానీ. ఇనుము కూడా కరిగితే ద్రవంగానే మారుతుందండి. మరి నా మనసు కరిగిపోతే కన్నీళ్లుగా మారదా చెప్పండి? మనసు కరిగేంత గొప్ప పని నేనేం చేశానని భవానీ? ఏం చేశారా? ఏ ఆడపిల్లకి ఈ ప్రపంచంలో దక్కనంత ఆనందాన్ని, అదృష్టాన్ని నాకు దక్కేలా చేశారు. అసలు ఎక్కడుండాల్సిందాన్నండి నేను? గడ్డి పువ్వులా కాళ్ల కింద పడి నలిగిపోవాల్సిందాన్ని. ఈ దేవుడు పాదాల దగ్గరకొచ్చానంటే అది మీరిచ్చిన వరమే కదండి. భవానీ, ఏంటి మరీ ఎమోషనల్ అవుతున్నావు? కూల్ కూల్ భవానీ. లేదండి, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఎలాంటి కష్టం నాకెదురైందో ఇంకా మర్చిపోలేను. అయిన వాళ్ళని పోగొట్టుకున్నాను, శీలం పోగొట్టుకున్నాను. అంగడి బొమ్మగా మారాల్సిన నన్ను తెచ్చి ఈ దేవాలయంలో చోటిచ్చారు. నాకు, నా ఆశలకు, నా ఆశయాలకు విలువ ఇచ్చి ఒక రూపం ఇచ్చారు. ఈరోజు నన్ను సమాజంలో ఒక విలువగల మనిషిగా నిలబెట్టారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోనండి? రుణం తీర్చుకోవాల్సింది ఇలా కాదు భవానీ, ఇదిగో ఇలా.
దీపాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిడ సుమారా సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం మధురాభిషేకం ఏం చేస్తున్నావు భవానీ? అత్తయ్య, ఇడ్లీలు పెట్టాను. అందులోకి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ చేశాను. కాఫీ రెడీగా ఉంది. మావయ్య గారికి ఆయనకి ఇచ్చేసి వస్తాను. ఆగమ్మా, ఎందుకు నీకీ పనులు? నేను చూసుకుంటాను కదా. మీరు చూసుకోవడం ఏంటత్తయ్యా? ఇన్నాళ్ళు మీరే కదా చూసుకున్నారు. మీరు రెస్ట్ తీసుకోండి. ఇక నుంచి ఇంటి బాధ్యతంతా నేను చూసుకుంటాను. ఏమండి? హే, ఏంటిది? కాఫీ. కాఫీ సరే, నువ్వేంటి ఇలా చెప్ప పెట్టకుండా లోపలికి వచ్చేసావు? కొంచెం ఆగితే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేదట? చిప్పా. ఈ సిగ్గు రాత్రేమైందట? రాత్రంటే అది 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 అప్పుడంతా చీకటి. అయితే ఇప్పుడు కూడా కళ్ళు మూసుకోండి, చీకటి అయిపోతుంది. ఏంటి? మావయ్య, కాఫీ తీసుకోండి. నువ్వెందుకమ్మా ఈ పనులన్నీ చేస్తున్నావు? మీ అత్తయ్య ఉందిగా, అది చూసుకుంటుందిలే. అదే మాట నేను చెప్తుంటే వినడం లేదు రఘు. తను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషి. ఇంటి పనులన్నీ ఎందుకు చేయడం అంటే వినడం లేదు. కనీసం నువ్వైనా చెప్పు రఘు. ఎందుకమ్మా నీకు ఈ పనులు? మావయ్య, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా భర్తకు భార్యే, బిడ్డకు తల్లే, అత్త మావలకి కోడలే. ఈ రోజు నేను ఆఫీసర్నైనంత మాత్రాన నాకేం కొమ్మలు రాలేదు, రావు కూడా. ఇది నా ఇల్లు. నా ఇంట్లో వాళ్ళని నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు? మీకు దగ్గరుండి ఏమేం కావాలో అన్నీ చూసుకుంటేనే నాకు సంతృప్తి. కానీ ఇటిల్లు అటు ఆఫీస్ అంటే కష్టం కదమ్మా. పైగా నీ ఉద్యోగం మామూలు ఉద్యోగం కాదు కదా. ఎప్పుడూ టెన్షన్స్ ఉంటాయి. ఏవున్నా అవి ఆఫీస్కి మాత్రమే పరిమితం. ఇంటికి మాత్రం మోసుకొని రాను. మావయ్య, మీరు ముందు రండి, టిఫిన్ చేతురు గాని.
మహా మోకాళ్ళు చిట్లి రక్తం వస్తున్నట్టుంది. నా మాట విను, చేసిన పూజలు చాలుకని వెళ్దాం పద. లేదత్తయ్య, పూర్తి చేస్తాను. రక్తం వస్తుంది మహా. ఏం పర్వాలేదత్తయ్య, ఇంకెంత, కొంచెం దూరమేగా, అయిపోతుంది. ఎంత కష్టం వచ్చిందే నీకు. హాయిగా ప్రశాంతంగా సాగిపోవాల్సిన జీవితానికి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏం కాదత్తయ్య, అన్నీ వాటంతట అవే పోతాయి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ శివాలయే ఏత్రాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంగళాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాంకాళి పీఠికాయాం పురుహుతిక ఓజ్యాయాం గిరిజాదేవి మాణిక్యే దక్షవాటిక హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరిక వారణాసి విశాలాక్ష్మి కాశ్మీరేతు సరస్వతి. అత్తయ్య, నేను ప్రదక్షిణలు మొదలు పెడతాను. కొంచెం సేపు రెస్ట్ తీసుకోమ్మా. ఏం పర్వాలేదత్తయ్య, నేను బానే ఉన్నాను. మీరలా చూస్తూ ఉండండి, ఇంకో గంటలో 108 ప్రదక్షిణలు పూర్తి చేస్తాను. సరే. వాంగినే నమః. ఓం విష్ణు వల్లభాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం వికృతాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం భవాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం శర్వాయుర నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం అర్చన చేయమంటారా అమ్మా? చేయించండి. ఎవరి పేరుని చేయించాలి? కార్తిక్ మహాలక్ష్మి. గోత్రౌ కార్తీక్ మహాలక్ష్మీ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామరాయ నమః. ఓం ఏంటి, కార్తీక్ మహాలక్ష్మిల పేరు మీద పూజ చేయించావా? అవునంటీ, వాళ్ళు బావుండాలని ఎప్పుడూ కోరుకుంటాను. నిజంగా వాళ్ళ బాగు కోరుకునేదానివే అయితే వాళ్ళ జీవితం బావుండడం కోసం పెళ్లి చేసుకునేదానివి. నీ పెళ్ళైతే గాని భార్యని ఏలుకోను అని నా కొడుకు తెగేసి చెప్పాడు. అదిగో అటు చూడు.
పిచ్చిది తన కాపురం నిలబెట్టమని 108 మెట్లు మోకాళ్ళ మీద నడిచి వచ్చింది. దేవుడి చుట్టూ రక్తం కారే కాళ్లతో అలాగే మరో 108 ప్రదక్షిణలు చేస్తోంది. ఇదంతా ఎందుకో తెలుసా? నీకోసం, నీకు పెళ్లి కావటం కోసం. నీ మెళ్ళో పడే మంగళసూత్రం తన జీవితం బాగు చేస్తుందనే ఆశ. నాలాగే మరో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు, ఈ మొక్కు తీర్చటం వల్ల శిరీషకి పెళ్లి జరిగితే ఆ పుణ్యం నాకే వస్తుంది కదా అని ఆ పిచ్చి పిల్ల దండం పెట్టుకుంటోంది. అలాంటి ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే సాటి ఆడదానిగా చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? చేయాల్సిన పని చేయకుండా ఇలా దేవుళ్ళ చుట్టూ తిరిగి పూజలు చేస్తే జీవితాలు బాగుపడిపోతాయా? నేనేం చేయాలంటే అప్పటికి కార్తీక్కి ఎంతో నచ్చ చెప్పాను, కాని తను నా మాట వినడం లేదు. వినడు, ఎందుకంటే వాడు మూర్ఖుడు. నీకు పెళ్ళైతేనే వాడి జీవితం బాగుపడుతుంది. నీతో చెప్పి లాభం లేదు అని కరుణించమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నీకు నిజంగా ఆ దేవుడి మీద భక్తుంటే, కార్తీక్ జీవితం బాగుండాలని కోరుకుంటే పెళ్లి చేసుకో. ఏంటి కార్తీక్ నువ్వు చేస్తున్న పని? నీ వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసా? కొంచెమైనా ఆలోచనతో ప్రవర్తిస్తున్నావా? ఇలా ఎంతమందిని ఏడ్పిస్తావ్? ఎంతమందిని మానసికంగా వేధిస్తావ్? నేను వేధించానా? మరి కాదా? నా మెళ్ళో తాళి కట్టినట్టే ఆ మహాలక్ష్మి మెళ్ళో తాళి కట్టి పడేశావు. ఇటు నన్ను అటు మహాలక్ష్మిని వేధిస్తున్నావు. ఏంటిదంతా? దీనికంటే మమ్మల్ని ఇద్దరిని చంపే. ఎందుకింత ఆవేశపడుతున్నావు శిరీష? ఆవేశం కాకపోతే ఏంటి? జరిగిందేదో జరిగిపోయింది. నేను నీకు దూరం అయ్యాను. కారణం ఏదైనా నువ్వు మహాలక్ష్మికి భర్త అయ్యావు. తనతో చక్కగా కలిసి బ్రతకమని చెప్తే వినకుండా ఎందుకు ఆ అమ్మాయిని అంతలా వేధిస్తున్నావు కార్తీక్? నీకు ఆ రోజే చెప్పాను కదా, నేనెంచుకున్న మార్గం వేరు, నాకున్న బాధ్యతలు వేరు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని చెప్పాను, కానీ నువ్వు చేసిన పనేంటి? ఎందుకు మహాలక్ష్మిని వేధిస్తున్నావు? తనేం అన్యాయం చేసింది నీకు? తన జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు మారాలని, నీ మనసులో స్థానం కావాలని తను గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. రక్తం చిందించి మరీ తన కాపురం నిలబెట్టమని వేడుకుంటుంది. చెప్పు, మహాలక్ష్మి జీవితానికి ఏం న్యాయం చేస్తావో చెప్పు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే నేను కాదు, నువ్వు. నీకు ఆ రోజే చెప్పాను, నేను మహాలక్ష్మితో కాపురం చేయాలన్నా, తన భర్తగా బ్రతకాలన్నా నువ్వు ఇంకొకరి భార్య కావాలి. షటప్ కార్తిక్, దానికి దీనికి ఏంటి సంబంధం? నా పెళ్లి నా ఇష్టం. నేను చేసుకుంటాను, లేదంటే ఇలాగే ఉంటాను. అది కంప్లీట్గా నా ఇష్టం. నువ్వెందుకు నా పెళ్లికి నీ కాపురానికి లింక్ పెట్టాలి? ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి. ప్రేమ, పెళ్లి అవన్నీ మన జీవితంలో చెరిగిపోయిన గుర్తులు. వాటిని గుర్తు చేసుకుంటూ బ్రతకాల్సిన అవసరం లేదు. కానీ నేనలా మర్చిపోలేను శిరీష. నీకు పెళ్లి కానంతకాలం నేను కట్టిన తాళి నాకు గుర్తొస్తూనే ఉంటుంది. నీకు ద్రోహం చేశానని నా మనసు నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. నీ వల్ల నాకే ద్రోహం జరగలేదు, కాని నీ భార్య నిన్ను వేడిపిస్తున్నావు చూడు, అది అది నువ్వు నాకు చేసే పెద్ద ద్రోహం. ఇది నీ ఒపీనియన్ కావచ్చు, బట్ నా ఒపీనియన్ మాత్రం ఒక్కటే. నీకు పెళ్ళైతేనే నేను నా భార్యతో ప్రశాంతంగా బ్రతుకుతాను. హే,
నీకేమైనా పిచ్చా హా? అదే అనుకో శిరీష, నేనేం ఫీల్ అవను. కానీ నా నిర్ణయంలో మాత్రం ఏ మార్పు లేదు. నీ పెళ్ళైతేనే మా కాపురం నిలబడుతుంది, లేదు అంటే నీ ఇష్టం. ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి అంటే మనం మళ్ళీ మరోసారి కలుసుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ ఆల్. ధీరనన 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 ధీరనన